ఇక్కడ చూడండి మా పిల్లి దానికి ఏం తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తుంది, లోన్లీగా ఫీల్ అవుతుంది. నేను వీడియో రికార్డ్ చేస్తుంటే ఇంకా యాక్టింగ్ చేస్తుంది. నిజంగా ఇది అనుకుంటా ఉంటుంది ఈరోజు మార్నింగే మా మమ్మీ నా ప్లాన్స్ అన్నీ చెడగొట్టేసింది అనుకుంటా ఉంటుంది. ఈరోజు మా పిల్లి చేసిన పనికి నిజంగా చాలా బాధేసింది నాకైతే. మార్నింగ్ నిన్న ఒక్కరోజు మేము చికెన్ పెట్టకపోయేసరికి లేట్ నైట్ అయింది కదా, ఇంక మార్నింగ్ పెడదాంలే అని అనుకున్నాం. ఆ మార్నింగ్కి ఏం చేసింది, ఈ పవర్ పట్టుకొచ్చింది, ఏకంగా హలాల్ చేసేద్దాం అనుకుంది. ఎలాగో నేను చూసుకున్నా కాబట్టి దీన్ని అయితే కాపాడిన. ఇదైతే పావురం అయితే బాగా భయపడి ఉంది. సరే అని దీనికి వాటర్ పెట్టి మా పిల్లికి లోపల పెట్టి గడి పెట్టిన, దీనికేమో బయట పెట్టి వాటర్ పెడితే తాగింది. మళ్ళీ ఇంకా గింజలు ఏం లేవు కదా అనేసి కొద్దిగా రైస్ అయితే పెట్టిన. ఆ రైస్ అయితే తినింది ఈ పావురం అయితే. కానీ ఇంటికాడే ఉంది. ఎగిరేంతవరకు అయితే నేను జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నాను ఈ పావురాన్ని. దీన్ని కూడా ప్రాణమే కదా, కానీ ఎక్కడైతే కొరికింది కానీ దీనికైతే పాపం ఎగరలేకపోతుంది. ఇంకా భయపడి ఉంది కూడా ఎక్కువగా ఈ పావురం అయితే. మొత్తానికి అయితే మా పిల్ల అయితే ఎంతగానో అరుస్తుందంటే ఇక్కడ చూడండి, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. పాపం బాగా మిస్ అవుతుంది ఆ పావురానికి అయితే. డోర్ దగ్గరే కూర్చోంది ఎప్పుడెప్పుడు తీస్తానా అని. ఇక్కడ చూడండి ఈ క్లాత్ మొత్తం అయితే చింపి పెట్టేసింది మా పిల్ల అయితే. ఎందుకు చింపిందంటే నేనైతే ఇక్కడ పావురం వచ్చిందని నేను షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, ఆ పావురం ఉంది ఇంకా అది ఎగరలేకపోతుంది. ఈ రోజుకి 4 days అవుతుంది, ఇంటికాడే ఉంది ఇంకా ఎగరలేకపోతుందని నేనైతే ఈ విధంగా అయితే బాసన్ల స్టాండ్ అయితే బార్లో పెట్టి దానికైతే నేను ఒక క్లాత్ కప్పినాను. ఆ క్లాత్ మొత్తం చింపి పడేసింది. ఎందుకంటే అక్కడ పావురం ఉంది అనేసి. అయినా కూడా దాన్ని దొరకనిస్తానా, ఇంకా దొరకనియ్యను కదా, అందుకని నేనేం చేసిన అంటే ఈ విధంగా కవర్ చేసి మళ్ళీ దాని మీద నేను చెక్క అయితే పెట్టేసినాను. ఎందుకంటే బరువు పెడితే ఇంకేం చేసుకోలేదు కదా అనేసి. మొత్తానికైతే ఏముంది, మా పిల్ల అయితే నన్ను మాత్రం తిట్టుకుంటా ఉంటా, మా మమ్మీ తిననీయట్లేదు అనేసి.